తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, హనుమాన్ జయంతి రాబోతోంది. మరి ముఖ్యంగా మనందరం కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? ఆలయం కంటే ఎట్లాగూ వెళ్తాము, దర్శనం చేసుకుంటాము, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి ఇంట్లో ఏం చేయొచ్చు ఆ రోజున, ముఖ్యంగా దాని గురించి వివరించండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయ స్వామి వారు, ఆయనకి మనం ఏం చేస్తే మనకు ఏం వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని అంటే ఆయనకు ఉండేటువంటి యోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఎవరెవరు ఏ ఏ దేవత ఏ ఏ వరం ప్రసాదించారు అని. అందులో ప్రధానంగా మనం చూసుకోవాలి అనుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారికి చిన్నప్పటి నుంచి అతీతమైనటువంటి శక్తులు కామరూపుడు అవ్వటం వలన ఆకాశానికి భూమి మీదకి విపరీతంగా తిరుగుతూ ఉండేవాడు. సూర్యుడి దగ్గరికి పండు అనుకొని వెళ్ళటం ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటే ఋషులకి అందరికీ కోపం వచ్చి ఆయన క్షేపించేస్తారు. నీ శక్తులు నీకు తెలియకూడదు. ఆ శక్తుల వలన చిన్నపిల్లవాడు రకరకాల ఆటలు చేసేస్తున్నాడు, అందరికి ఇబ్బంది వస్తుంది. అది దానివల్ల అందరూ శపించేస్తారు. తర్వాత ఆ శక్తి గురించి ఆయన మర్చిపోతాడు, ఇంకా ఇంత శక్తి ఉందన్న విషయం. ఇలాంటి స్థితిలో సీతామ్మవారి జాడ కోసం అని చెప్పి ఆ సముద్రం దగ్గర కూర్చుంటారు. అవతల ఒడ్డున సీతామ్మవారు ఉంటారు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు కూడా జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా నేను ఇంత దూరం వెళ్తాను, నేను ఇంత దూరం వెళ్తాను, నేను ఇంత దూరం వెళ్ళగలను అని అనుకుంటూ ఉంటారు. జాంబవంతుడు వారు నాకు వయస్సు అయిపోయింది, నేను వెళ్ళగలుగుతా, మళ్ళీ రాగలనో రాలేనో నాకు తెలియదు అని అంటూ ఉండగా ఆంజనేయ స్వామి వారు ఇలా కూర్చుంటారు ఒక పక్కన. నాకేం సంబంధం లేదు, ఇంత సముద్రాన్ని ఎలా దాటాలి, ఎవరు దాటారు అని ఆలోచనతో ఇలా కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు వీళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి హనుమానంగా మనకేలా అనుకుంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పగానే నేను ఎక్కడ వెళ్తాను, నా వల్ల ఏమవుతుంది అని కాదు, నువ్వు అంతటి వాడు ఇంతటి వాడు అని చెప్పి ఆయన్ని ప్రశంసలతో ఆయన శక్తిని ఆయన గుర్తు చేస్తే ఆ పర్వతరాజం మీద కాలు మోపి ఒక్క ఎగురు ఆకాశానికి ఎగురుతారు. ఆ ఎగిరినప్పుడు పర్వతరాజం మొత్తం కూడా నెలకి వెళ్ళిపోతుంది. అందులో ఉండేటువంటి ఫల వృక్షాలన్నీ కూడా జరజర నేలరాలుతాయి. గుహల్లో దాగినటువంటి భూత ప్రేత పిశాచి గణాలన్నీ కూడా భయపడి పారిపోతాయి. ఆ పగిలినటువంటి శిలలు రత్నధాతువుల వల్ల కాంతులు వెరజిమ్ముతాయి. అంత అద్భుతం జరుగుతుంది. ఆయన ఎగిరినప్పుడు అవతలకి వెళ్తారు. ఆ తర్వాత కొన్ని కారణాలు వచ్చి ఆంజనేయ స్వామి యొక్క తోకను కాల్చడం, ఆయన లంకను కాల్చడం జరిగినప్పుడు విభీషణుడు ఇల్లుని క్షేమంగా ఉంచి శనేశ్వరుని అక్కడే బంధిస్తారు. ఆ శనిని రక్షిస్తారు ఆంజనేయ స్వామి వారు. ఆ శనిని ఎందుకు బంధించారు అంటే ఈయన రావణాసుడి యొక్క కుమారుడు ఇంద్రజిత్తు. ఆయన జన్మించేటప్పుడు నవగ్రహాలందరినీ కూడా ఒక స్థితిలో ఉండమని ఆజ్ఞయిస్తాడు. భయపడిపోయి అందరూ ఒకే చోటు ఉంటారు. ఆ సమయంలో కనుక ఇంద్రజిత్తు జన్మిస్తే వాడికి చావు ఉండదు, ఇంకా వాడిని ఎవరు గెలవలేరు ఆ స్థితి. అప్పుడు 8 గ్రహాలు కలిసి శనిని బాగా ఆరాధిస్తాయి. నాయన మేము ఎవరు ఏమో చేయలేదు, నువ్వే చేయాలి, ఏం చేసినా అని చెప్తే కాస్త వక్రగతిని పట్టిస్తాడు. దానివల్ల అర్ధాయుష్మంతుడిగా జన్మిస్తాడు. ఆ విషయం తెలుసుకొని శని మీద యుద్ధానికి వచ్చి శనిని కొట్టి కాలు విరిచేసి కుంటివారిగా శనిని తీసుకొచ్చి అయినా ఆయనకి కోపం చల్లారక బంధించి చేస్తాడు. ఈ లంక తగలబెడుతున్నప్పుడు ఆయన అక్కడ శనేశ్వర స్వామి ఉన్నారన్న విషయం ఈయనకి తెలిసి ఆయన బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు శనేశ్వర స్వామి అంటారు, ఆంజనేయ మేము 9 మంది గ్రహాలం, మనుషుల్నే కాదు 14 లోకాలనే కాదు దేవతల్ని కూడా పట్టి పీడిచే వాళ్ళం మేమే. మా ఒక్క దశాంతర దశలో వచ్చినప్పుడు దానికి తగ్గ కష్టం ఆ మానవుడు అనుభవించి తీరవలసిందే. నన్ను రక్షించావు కదా, ఇప్పుడు నేను ఒక మాట ఇస్తున్నాను నీకు. ఏమిటి అంటే నేను ఒక మనిషికి బలాన్ని ఇస్తాను అంటే మిగిలిన 8 గ్రహాలు ఏమీ చేయలేవు. నేను ఒక్కరిని బలహీనతగా ఉన్నానంటే 8 గ్రహాలు ఏమీ చేయలేవు. కానీ
ఈ 9 గ్రహాల నుంచి ఏ రకమైనటువంటి సమస్య ఉత్పన్నమవుతున్నా నీ పాదాలు పట్టుకొని నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కు లేదు స్వామిని నమస్కారం చేసిన వాళ్ళ జోలికి నవగ్రహాలు వెళ్ళవు అని అనుమతిస్తాడు. అంతటి గొప్పవాడు ఆంజనేయ స్వామి వారు. ఆ స్వామివారికి మనము మామూలుగా కూడా ప్రతి మనిషికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం వస్తుంది. అటువంటి పరిస్థితులలో చాలా క్లిష్టమైనటువంటిది వచ్చింది, జటిలమైన సమస్య వచ్చింది, పరిష్కారం దొరకట్ల సమస్యకి. అటువంటి పరిస్థితులలో రాముడు వారికి సీతమ్మ వారికి నమస్కారం చేసి ఆంజనేయ స్వామి వారి ఫోటోలా పెట్టుకొని హనుమాన్ చాలీసా, మన్యు సూక్తం, సుందరకాండ. మన్యు సూక్తం అనేటువంటి మహామంత్రం, సుందరకాండ అనేటువంటిది భవ్య యోగం ఉంటే తప్పితే చదవడం కష్టం. హనుమాన్ చాలీసా 16వ శతాబ్దంలో అది వచ్చింది. ఆ హనుమాన్ చాలీసా ఒక 11 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే ఒక వజ్ర కవచము వల్ల నిన్ను కాపాడుతాడు అనేటువంటిది ఒక ప్రతీతి. అటువంటిది పూర్వభాద్ర నక్షత్రము, మంగళవారము, వైధృతి యోగము, విష్టి భవ కరణములు అనేటువంటివి కలిసి ఏర్పడ్డాయి. చాలా అద్వితీయమైనటువంటిది. ఆ రోజు హనుమత్ జయంతి అవ్వటం, ఆ రోజు నాడు మనమందరము కలిసి స్వామివారిని కనుక వేడుకున్నట్లయితే ఏ గుళ్ళోకైనా వెళ్ళొచ్చు, లేదా ఇంట్లోనే ఆంజనేయ స్వామివారి ఫోటో, తమలపాకుల దండ వేసి చక్కగా హనుమాన్ చాలీసా స్వామివారికి బొట్టు పెట్టి జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ అనుకుంటూ ఆ హనుమాన్ చాలీసా 9 సార్లు పారాయణ చేసి ఒక కొబ్బరికాయ స్వామివారికి కొట్టి ఒక అరటిపండు నివేదన పెట్టి ఉండగలిగితే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఉండదండి. ఎందువలనంటే భూమి మీద అత్యంత వేగంగా శీఘ్రముగా మనం ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసినట్లయితే అత్యంత శీఘ్రంగా మన సంకల్పం ఏదైతే ఉంటుందో కోరుకోవాల్సిన అవసరం లేదు, చేస్తే చాలు. మనకి ఏదైతే అవసరమో ఏదైతే కావాలో దాన్ని ఆంజనేయ స్వామి వారు అలా తీసుకొచ్చి ఇలా పెడతారండి. అంత దివ్యమైనటువంటి చక్కటి పర్వదినం. కాబట్టి ప్రతి మనిషి దేవాలయంలోకి వెళ్ళటం ఓకే, అది వేరే విషయం. హాయిగా ఇంట్లోనే వడమాల వేస్తే ఇంకా మంచిదండి. ఆంజనేయ స్వామి ఫోటోకి గారెలతోటి వడమాల అంటే అప్పాలు మాల వేసి తమలపాకులతో మాల అర్చన చేసి నమస్కారం చేసుకుంటూ విశేషంగా ఏదో చేయకర్లా, ఓ 10 మందిని పిలుచుకోండి. ఇంటి దగ్గర ముత్తైదులు ఉంటారు, చక్కగా పిలుచుకోండి. హాయిగా హనుమాన్ చాలీసా ఒక 11 సార్లు పారాయణ చేసుకోగలిగితే అందులో ప్రతి అక్షరాన్ని భూత పిశాచ అని చెప్పి ఒక్కొక్క చరణం చదువుతుంటే అందులో ఉండేటువంటి గొప్పతనం మనకు తెలుస్తుందండి. ఆ గొప్పతనం తెలిసిన తర్వాత హనుమాన్ చాలీసా ఆపటం అనేటువంటి ఎవరితరం కాదు. వీటిల్లో 1000 రెట్లు అంటే 1000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ వింటే ఎంత ఫలితం వస్తుందో మనకు తెలుసు. 10,000 సార్లు హనుమాన్ చాలీసా చదివితే వచ్చేటువంటి ఒక శక్తి ఏదైతే ఉంటుందో, సుందరకాండ పారాయణ ఒక్కసారి చేస్తే అంత శక్తి. అలానే మంజు సూక్తం, సుందరకాండ అనేటువంటిది దీక్ష తీసుకొని ఎవరైనా చేయవచ్చు. మంజు సూక్తం అనేటువంటిది మహామంత్రం కాబట్టి అందరూ చేయడానికి అది అవకాశం లేదు, వీలు కుదరదు. కాబట్టి మంజు సూక్తం అనేటువంటిది కేవలం కూడా మంత్ర ప్రయోగంలో వినటమే శ్రేయస్కరం. సుందరకాండ ఇన్ని సర్గలు ఉంటాయి కాబట్టి ఇన్ని రోజులు పెట్టుకొని పూర్తి చేసుకోవడం. అలాగే హనుమాన్ చాలీసా, ఈ 3 కూడా మానవ జీవితాన్ని అలా నిలబెట్టేస్తుందండి. ఎందువల్లనంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం, తరుణార్క ప్రభోశాంతం, ఆంజనేయం మహావీరం అంటే త్రిమూర్తి స్వరూపం ఆంజనేయ స్వామి వారు. ఈశ్వరుడు యొక్క 11వ వంశ. అందులోనూ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారు అంటే సామాన్యుడు కదమ్మా. నరసింహస్వామి వారి ముఖము, నరసింహముఖము, వరాహముఖము, హయగ్రీవం అంటే గుర్రం, హయగ్రీవ ముఖము, తర్వాత వచ్చేటప్పటికి మనకు వానర ముఖము, గరుత్మంతుడు గరుడం. పంచముఖాలతో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారు పంచ ప్రాణాలనే ఇచ్చేస్తాడు. మనిషి చనిపోతాడేమో అనుకున్నప్పుడు చదవడం మొదలు పెడితే అది బ్రతికిపోతాడేనా ఆ మనిషి. ఇక చచ్చిపోతాడు అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు తలుచుకోండి, ఆ మనిషి బ్రతుకుతాడు. అటువంటిది చిన్న చిన్న సమస్యలు వస్తే బయటపడమమ్మా. మనం చిన్నప్పుడు కూడా పిల్లలకి ఏం చెప్తాం, మనము భయం వేస్తుందంటే 4-5 ఏళ్ళ 5-6 ఏళ్ళ పిల్లలకి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మనకు భయం పోతుంది అంటాం. వాళ్ళు అనుకుంటారు. కానీ మనకి ఇంత వయసు వచ్చి మనకి ఏదైనా కష్టం వచ్చింది అన్నప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటే ఇప్పుడు ఎవరు అనుకుంటారు అంటే మాట అవుతాయా అంటాం. పిల్లలకి మాత్రం మనం చెప్తున్నాం, అదే మనం చేయాల్సి వచ్చేటప్పటికి అవుతుందా అంటున్నాం. అందుకనే కర్మ ప్రారంభం అనేటువంటిది బలీయంగా ఉండి పిల్లలకి చెప్పి వాళ్ళు అనుభవించాలి, హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనం అది ఆ టయానికి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకోవాలంటే
ఏమనుకుంటా అనేటువంటి స్థితి వచ్చి ఎదగలేకపోతున్నాం. కాబట్టి భూమి మీద అత్యంత తేలికగా మన కష్ట నివారణకి మూలం ఆంజనేయ స్వామి వారండి. ఆయన కాలు పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటారు. అది ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్థం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి